సీఎం సహాయ నిధి పథకం నిరుపేదల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో గురువారం 15 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న 15 మంది సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి 5,32,000 మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోందని, నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షులు మెదక్ జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తెల్లారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, పలువురు గ్రామ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ప్రజాపాలన ప్రభుత్వంలో ఇంటి గృహప్రవేశాలు చేసుకుంటూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు స్వయాన నాతో అన్న మాటలు మీకు చెప్తాను. మేము 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం తరపు నుంచి సహాయం తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. పోయిన ప్రభుత్వంలో మాకు ఇల్లు వస్తాయని చాలా నమ్మకంతో ఉంటిమి. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నాక అప్పటి ముఖ్యమంత్రి మాకు అంతటి గట్టిగా మాట ఇచ్చి నిలబెట్టుకుంటాడనే నమ్మకంతో ఉంటిమి. కానీ తెలంగాణ సంపాదన 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు రాకపోగా నిరీక్షించి విసిగిపోయినాము. మరి ఆ కళను ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు నిజం చేసిరని స్వయంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది తెలంగాణలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నటువంటి పథకాలు. ఒక ఇల్లు అనేది ఎంతటి వాడికైనా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. అది ఇది ఈరోజు తెలంగాణ పల్లెల్లో పేద ప్రజలు గృహప్రవేశాలు చేస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి 2 చేతులు పెట్టి నమస్కారం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది. తెలంగాణ పేదలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఏ పథకం చూసినా ఒక చిత్తశుద్ధితో నడుస్తుంది, ఒక క్రమశిక్షణతో నడుస్తుంది. ఆర్థికంగా దివాలా దించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఈరోజు మెల్లగా సంపద పెంచుకుంటూ తెలంగాణ పేద ప్రజల కలలు నెరవేర్చే దిశగా అడుగులేస్తున్నాం. మనం ఇంకా 2.5 సంవత్సరాల కాలంలో అనుకున్నవన్నీ కూడా చేసి పెట్టి తెలంగాణ ప్రజల మనసులు మరొకసారి ఖచ్చితంగా మరి వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, తెలంగాణలో ఎక్కడ చూసినా వరి ధాన్యం ఈరోజు దిగుబడి చాలా వస్తుంది. మరి మన ప్రాంతంలో మరి పంట మార్పిడి అనే వైపు మరి ఈరోజు లేకపోవడం, అందరూ కూడా వరి పంట నేయడం, ఈరోజు రైస్ మిల్లర్స్లతో సమస్యలు, మరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ఇవి సవాలుగానే స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.